హాయ్ నేను సతీష్. తమిళనాడు రాజకీయాల్లో ఎవ్వరు ఊహించని సంచలనాలు చాలానే జరిగాయి. విజయ్ ఇతర పార్టీల్లా కాకుండా డబ్బు ఉన్నవాళ్ళను బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళను కాకుండా 80% టికెట్లు సామాన్యులకు, యువతకు, కష్టపడి ఎదిగిన వాళ్లకు, సామాజిక సేవ చేస్తున్న వాళ్ళకే ఇచ్చాడు. అదే ఇప్పుడు గేమ్ చేంజర్ అయ్యింది. అది ఎట్లా అంటే తన దగ్గర కారు డ్రైవర్ కొడుక్కి టికెట్, ఒక ఆటో డ్రైవర్కి టికెట్, సీఎం స్టాలిన్ కోటలో 75 ఏళ్ల ముసలాయనకు నిలబెట్టడం, ఇవన్నీ విజయ్ చేసిన సాహసాలే. ఈ 3 చోట్ల ఈ ముగ్గురు ఘన విజయం సాధించారు. ఇలాగే ఇంకొందరు సామాన్యులు సత్తా చాటారు. అయితే ఈ ముగ్గురికి టికెట్లు కేటాయించిన రోజే తమిళ ప్రజల్లోకి ఒక మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. మనలో ఒకడిని ఎమ్మెల్యే చేయాలని విజయ్ అనుకుంటున్నాడు అనే ఎమోషన్ జనంలోకి చాలా బలంగా పంపగలిగాడు. ఆ ఎమోషనే ఇప్పుడు ఘనమైన విజయంగా మారింది. సీఎం స్టాలిన్ వర్సెస్ 75 ఏళ్ల బాబు మధ్య ఫైటు మామూలు హైలైట్ కాదు. ఇదే స్టాలిన్ 16 ఏళ్ల క్రితం ఆ వృద్ధుడిని అవమానించి తన డిఎంకే పార్టీ నుంచి వెళ్ళగొట్టాడు. పైగా ఆ రోజు స్టాలిన్ గెలుపు కోసం ఇదే వృద్ధుడు చాలా కష్టపడి పనిచేశాడు. ఇప్పుడు అదే స్టాలిన్ను అతని కోటలోనే ఆ వృద్ధుడు ఓడించి జైంట్ కిల్లర్గా మారాడు. ఇప్పుడు సీఎం స్టాలిన్ కంటే 8,795 ఓట్లతో గెలిచాడు. 75 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించాడు. ఇక్కడ విఎస్ బాబుది కేవలం గెలుపు కాదు, ఇది ప్రతీకారం కూడా. ఎందుకంటే వీళ్ళ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక రకంగా స్టాలిన్కి ఇది చావు దెబ్బ లాంటిదే. ఇంకోటి, డ్రైవర్ కొడుకు నుంచి ఎమ్మెల్యే అయిన శబరినాథన్ది మరో స్టోరీ. ఆటో డ్రైవర్ విజయ్ దాము ఇప్పుడు ఎమ్మెల్యే. విజయ్ అభిమాన సంఘంలో పనిచేస్తూ ఆయన పార్టీలో టిక్కెట్ తెచ్చుకుని ఇప్పుడు గెలిచాడు. డిఎంకేకు చెందిన ఓ పెద్ద లీడర్ను 14,000కు పైగా మెజార్టీతో ఓడించాడు. రాజకీయాలు పెద్దవాళ్ళకే కాదు పేదోళ్ళకు కూడా అని వీళ్ళంతా నిరూపించారు. విజయ్ టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళలో 80% మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళెవరు, వాళ్ళ కథలు ఏంటి అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను. వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయ చతురత ప్రదర్శించాడు. చాలా క్యాలిక్యులేటెడ్గా ఆయన టికెట్లు అయితే కేటాయించారు. విజయ్ తన అభ్యర్థుల ఎంపికలో 80% కంటే ఎక్కువ సీట్లను కొత్త వాళ్ళకి, సామాజిక సేవ చేసే వాళ్ళకి, చదువుకున్న యువతకు కేటాయించడం కలిసి వచ్చింది. నెంబర్ 1, తమిళనాడులో ఇప్పుడు 75 ఏళ్ల విఎస్ బాబు ఓ సంచలనంగా మారారు. స్టాలిన్ను ఆయన కంచుకోట కొలత్తూరులను ఓడించడం మామూలు విషయం కాదు. విచిత్రం ఏంటంటే విఎస్ బాబు రాజకీయ జీవితం దశాబ్దాల క్రితం డిఎంకే నుంచే ప్రారంభమైంది. ఆ పార్టీ ఉత్తర చెన్నై జిల్లా కార్యదర్శిగా పనిచేసి పార్టీలో మంచి పట్టు సాధించారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2006లో ఇదే డిఎంకే తరఫున చెన్నైలోని పురసవాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 90,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు ఈ బాబు. అయితే నియోజకవర్గాల విభజన తర్వాత కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ తొలిసారి 2011లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డిఎంకే ఈ స్టాలిన్ తరఫున విఎస్ బాబు నియోజకవర్గం అంతటా ప్రచారం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆ బాధ్యతలను చిత్తశుద్ధితో చేశాడు. కానీ స్టాలిన్ కేవలం 2,734 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. దీంతో డిఎంకేలో పిఎస్ బాబును ఘోరంగా అవమానించారు. ఇన్ఛార్జ్గా ఆయన సరిగ్గా పని చేయకపోవడం వల్లే స్టాలిన్ స్వల్ప మెజార్టీతో చావుదప్పి కన్ను లొట్టబోయినట్లుగా గెలిచాడని, అందుకు బాబే బాధ్యుడని చెప్పి ఆయనను ఇన్ఛార్జ్ పదవి నుంచి పీకేశారు. పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయిన బాబు మనసులో ఆ కోపం, కసి, పగ అలాగే ఉండిపోయాయి. కానీ స్టాలిన్ లాంటి మహావృక్షాన్ని నేనేం చేయలేను కదా అని కుమిలిపోయేవాడు. అయితే ఆ తర్వాత 2016లో అదే నియోజకవర్గంలో స్టాలిన్ మెజార్టీ 37,730 ఓట్లకు పెరిగింది. 2021లో ఏకంగా 70,384 ఓట్ల మెజార్టీ వచ్చింది. ప్రతిసారి మెజార్టీ పెంచుకుంటూ కొలత్తూరును ఒక కంచు కోటగా స్టాలిన్ అయితే నిర్మించుకున్నాడు. అందుకే అక్కడి గెలుపుపై చాలా ధీమాగా ఉండేవారు. అసలు ఆ నియోజకవర్గంలో గెలుపు గురించి ఆలోచించాల్సిన పనే లేదని స్టాలిన్ సహా డిఎంకే శ్రేణులు భావించేవి. తాజాగా విజయ్ పెట్టిన టీవీకే పార్టీలో 2 నెలల కిందటే బాబు చేరారు. విజయ్ టిక్కెట్ ఇవ్వడంతో స్టాలిన్పై పోటీకి సై అన్నాడు. కానీ స్టాలిన్ మాత్రం చాలా లైట్గా ఇతనైతే తీసుకున్నాడు.
తీరా రిజల్ట్ డే రోజు చూస్తే బాబు స్టాలిన్ను మట్టి గరిపించేశాడు. ఏకంగా 8,795 ఓట్ల మెజార్టీతో స్టాలిన్ను ఆయన సొంత కోటలోనే కంగు తినిపించాడు. 2011 నుంచి తనలో ఉన్న ఆవేదన, ఆక్రోశం, పగ ఒక్క దెబ్బతో తీర్చేసుకున్నాడు. నిజంగా ఇది ఒక చరిత్రే. అందుకే ఆయన గెలిచిన రోజు, రిజల్ట్ రోజు ఆయన బాడీ లాంగ్వేజ్ గమనిస్తే ఎట్లా అది బాడీ లాంగ్వేజ్ చూపించాడు. అంటే మొత్తం క్లోజ్ అయిపోయింది. నా ఆవేదన, ఆక్రోశం, పగ ఒక్క దెబ్బతో తీర్చేసుకున్నాడు అన్న మాదిరిగా ఆయన అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాడు. నిజంగా ఇది ఒక చరిత్రే. ఎందుకంటే సిట్టింగ్ సీఎం స్టాలిన్ను ఒక వృద్ధుడు ఓడించడం అంటే మామూలు మాటల విషయం అయితే కాదు. ఇక రెండోది విజయ్ తన పార్టీ అభ్యర్థుల పేర్లను మార్చి 29న చెన్నైలో ప్రకటించాడు. అప్పుడే శబరినాథన్ విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత విజయ్ కాళ్లకు శబరినాథ్ నమస్కరించడం, తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటుండగా ఆయన విజయ్ హత్తుకొని ఓదార్చడం, మరోవైపు డ్రైవర్ రాజేంద్రన్ ఎమోషన్ అవ్వడం, ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆయన ఎవరు అని అంతా ఆరా తీశారు తమిళనాడు ప్రజలు అంతా. తీసిన తర్వాత ఆయన వివరాలు తెలిసిన తర్వాత అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే శబరినాథన్ ఎవరో కాదు, విజయ్ దగ్గర చాలా ఏళ్ళుగా కార్ డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కొడుకు. ఈ రాజేంద్రన్ విజయ్ లీడ్ రోల్లో నటించిన ఫస్ట్ సినిమా నాలై తీర్పు నుంచి ఆయనతోనే ఉన్నాడు. తన డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై జనంలో మంచి సానుకూలత వచ్చింది. సామాన్యుడికి పట్టం కడుతున్నాడంటూ ప్రతి సామాన్యుడు విజయ్ పార్టీతో కనెక్ట్ అయ్యాడు. శబరినాథన్ డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ రాజుపై 27,000 ఓట్లతో ఘన విజయం అయితే సాధించాడు. ఇక 30 ఏళ్ల శబరినాథన్ 2021లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంకా పెళ్లి కాలేదు. తన పేరుతో మొత్తం ఆస్తులు 25,74,000 ఉన్నట్లుగా ప్రకటించాడు. ఇతని గురించి తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఎంతవరకు 1,100కు పైగా శబరినాథన్ ఎన్నికల అఫిడవిట్ డౌన్లోడ్స్ అయితే జరిగాయి. సో అంత ఆసక్తి అయితే నెలకొంది ఇతడి చుట్టూ. రాజేంద్రన్ కానీ ఈ శబరినాథన్ కానీ ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తామని అనుకోలేదు. అప్పులు చేసి ఇంజనీరింగ్ చదివించారు. ఇంజనీర్ అయితే చాలని అనుకున్నారు. ఖతార్లో జాబ్ కూడా వచ్చింది, అక్కడే ఉండేవాడు. కానీ విజయ్ పార్టీ పెడుతున్నాడని తెలుసుకుని చెన్నై వచ్చేసి ఆయనతో కలిసి పనిచేయాలనుకున్నాడు. అయితే అందుకు రాజేంద్రన్ కూడా ఒప్పుకోలేదు. కానీ శబరినాథ్ 2024లో చెన్నై వచ్చేశాడు. విజయ్ని కలిసి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పాడు. విజయ్ కూడా అతన్ని ఎంకరేజ్ చేసి రాజేంద్రన్తో చెప్పి ఒప్పించి పార్టీలో చేరి పనిచేయాలని సూచించాడు. మొదట టీవీకే తరఫున చెన్నై సౌత్ జిల్లా అసోసియేషన్స్ కార్యదర్శిగా బాధ్యతలు అయితే అప్పచెప్పాడు. తర్వాత ఊహించని రీతిలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో గెలిచి ఎమ్మెల్యే అయిపోయాడు. ఇక 3 టీవీకే పార్టీ నుంచి గెలిచిన మరో సంచలనం ఒక సామాన్య ఆటో డ్రైవర్ విజయ్ దాము. రాజకీయ దిగ్గజాలను ఓడించి సంచలన విజయం సాధించారు. విజయ్ దాము చెన్నైలోని రాయపురం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున పోటీ చేశారు. రాయపురంలో బలమైన పట్టున్న ఏఐఏడిఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి జయకుమార్తో పాటు డిఎంకే అభ్యర్థి సుబైర్ ఖాన్ను ఓడించాడు. తన సమీప ప్రత్యర్థిపై సుమారు 14,249 ఓట్ల మెజార్టీతో ఈయన గెలుపొందాడు. ఆటో డ్రైవర్ దాముకి టికెట్ ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా ఆసక్తికరంగానే మారింది ఇప్పుడు. ఎందుకంటే ఈ దాము వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, కానీ చాలా కాలంగా విజయ్ అభిమాన సంఘాలలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. 2001 నుంచి విజయ్ మక్కల్ ఇయక్కం అనే విజయ్ అభిమాన సంఘంలో ఈ ఆటో డ్రైవర్ దాము చురుకైన సభ్యుడిగా ఉన్నాడు. ఇతడి ఆసక్తిని గమనించిన విజయ్ చెన్నైలోని రాయపురం వంటి కీలక నియోజకవర్గాన్ని ఒక ఆటో డ్రైవర్కి ఇవ్వడం అనేది సంచలనంగానే మారింది. అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విజయ్ స్వయంగా వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ దాములో నిజాయితీ, స్థానిక సమస్యలపై ఆయనకున్న అవగాహన చూసి విజయ్ ఆయన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే రాయపురంలోని మత్స్యకార కుటుంబాల సమస్యలు, సామాన్య ప్రజల సమస్యల గురించి ఇతడికి దాముకి లోతైన అవగాహన ఉండడం ఆయనకు బాగా కలిసి వచ్చిన మరో అంశం. సో అభ్యర్థుల ప్రకటన సమయంలో అతడి పేరు విన్న విజయ్ దాము వేదికపైన పార్టీ అధినేతను హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు. ఇది నిజమా కళ అనే షాక్ అయితే గురయ్యాడు అతను. షాక్ అయితే సో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇక ఇలాంటి సామాన్యులు ఇంకా చాలామంది విజయ్ పార్టీ నుంచి ప్రస్తుతం గెలిచిన వాళ్ళలో ఉన్నారు.
లోకేష్ ధన్పాల్ రాశిపురం నుంచి పోటీ చేశారు. ఒక సామాన్య పార్టీ కార్యకర్తగా ఉన్న ఈయన డిఎంకేకు చెందిన సీనియర్ మంత్రి డాక్టర్ ఎం మతివేందన్ను 16,954 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించారు. అట్లాగే కేకే అనంతమోహన్ ఈయన ఈరోడ్ వెస్ట్ నుంచి బరిలో దిగారు. ఈయన కూడా ఒక సామాన్య కార్యకర్తే. డిఎంకేలో బలమైన పట్టున్న సీనియర్ మంత్రి ఎస్ ముత్తుస్వామిపై 22,250 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సో ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. 1983లో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కూడా ఇలాగే అతి సామాన్యమైన చాలామందికి టికెట్లను ఇచ్చి గెలిపించారు. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో చక్రం తిప్పే అనేక మంది నేతలు వాళ్ళ పిల్లలు రాజకీయ భవిష్యత్తుకు నాడు ఎన్టీఆర్ వేసిన పునాదులే కారణం. సామాన్యులను నిలబెట్టి నాటి అధికార కాంగ్రెస్ పార్టీలోని మహామహులను ఓడించారు. ఆ తర్వాత మనకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. అనామకులు అనుకున్న వాళ్ళంతా గొప్ప నాయకులుగా ఎదిగారు. గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళంతా చరిత్రలో కలిసిపోయారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ విజయ్ కూడా తమిళనాడులో ఇదే విధంగా మహామహులు అనుకున్న నాయకులను కొందరు సామాన్యులను నిలబెట్టి నామ రూపాలు లేకుండా చేశారు. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.